కేసీఆర్ గారు మొన్నటికి మొన్న జస్ట్ వచ్చి ఆయన కూడా 10 నిమిషాలు అరగంట కూర్చొని సైన్ పెట్టేసి ఆయన కూడా వెళ్ళిపోయారు. లేదంటే అప్పటికి కూడా ఆయన సైన్ పెట్టకపోతే కనుక అది పూర్తిగా అసెంబ్లీ ధిక్కారం కింద వస్తుంది కాబట్టి అది చేశారు. సేమ్ వైసీపీ కూడా అదే విధానాన్ని అనుసరిస్తుంది. అందులో 3 కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. కనీసం ఆ ఎమ్మెల్యేలకి, వైసీపీ ఎమ్మెల్యేలకి అసెంబ్లీ గోడలు ఎలా ఉంటాయి, అసలు అసెంబ్లీ డిజైన్ ఎలా ఉంటుంది, అసెంబ్లీకి సంబంధించి విధానం ఎలా ఉంటుంది, అసెంబ్లీలో అనుసరించాల్సిన విధానాలు ఎలా ఉంటాయి, ఇప్పటికీ కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఉంది. మీకు తెలిసినా తెలియకపోయినా మేము ఇంత అంటే అసెంబ్లీ దగ్గరికి వచ్చే వరకు కూడా రాజకీయం చేసేలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులకి పార్టీలు వెళ్ళిపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్ బాగుపడదా, ఇక ఆంధ్రప్రదేశ్ ఇలాగే ఉంటుందా, ఏం పాపం చేసింది అసలు ఆంధ్రప్రదేశ్ అనేలాంటి పరిస్థితులు వస్తున్నాయన్నమాట. పక్కనున్న రాష్ట్రాలను చూసైనా సరే నేర్చుకోరా, ఒక్కొక్కరు ఏ విధంగా ముందుకు వెళుతున్నారు. కనీసం కేసీఆర్ గారు రాకపోయినా ఆయన పార్టీ క్యాడర్ అంతా అయినా వచ్చి కూర్చుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా ఆ 10 మంది అయినా వచ్చి కూర్చునేలాంటి ఒక బ్రాడ్ మైండ్ నాయకులుగా ఆ స్థానానికి వెళ్ళారు అంటే ఒక బ్రాడ్ మైండ్ ఉండాలి. ఆ బ్రాడ్ మైండ్ లేని పరిస్థితికి ఎందుకు కారణం అవుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అలాగే మనం ఒక విషయాన్ని 2014 నుంచి 19 వరకు ఆయన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కోపావేశాలతో, చాలా టెన్షన్గా, చాలా ఆవేశంగా, ప్రశాంతంగా కనబడేవాళ్ళు కాదు. ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అన్నట్టు ఉండేవాళ్ళు. అదే సమయంలో మైక్ ఇవ్వని కారణంగా నేను ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాను అని ఆవేశంగా ఆయన ఒక సవాల్ చేసి బయటకు వెళ్ళి ఆయన అనేక కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల్లో తిరగడం, ఇక ఆ తర్వాత అసెంబ్లీకి రాకుండా ఆయన నడిపించారు.